దాదాపు 6 లక్షల చిల్లర ఎకరాలు తమిళనాడులో ఉంది, 13.3 ఎకరాలు ఒడిశాలో ఉంది. ఇంత ఆస్తి ఉంది. మరి ఈ ఆస్తులపై ఎక్కడ ఇది చాలా అందరూ మతాల మధ్య విద్వేషాలు పెట్టే బీజేపీ ప్రభుత్వం డౌన్ 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 డౌన్. ఈరోజు 36 గంటల నిరాహార దీక్ష కాంగ్రెస్ పార్టీ తరఫున నేను సయ్యద్ గోస్పీర్ ఇక్కడ మా జిల్లా ప్రెసిడెంట్ అయిన విజయజ్యోతి మేడం గారి ఆదేశాల మేరకు మరియు మా రాహుల్ గాంధీ ఇండియా కూటమి మార్గదర్శకాల వైపుకు మళ్ళుతూ ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశము ఈ వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు ఏదైతే ఉందో మనకు తెలుసు, ఇదివరకే కాంగ్రెస్ ప్రభుత్వము, కాంగ్రెస్ పార్టీ మరియు ఇండియా కూటమి పార్లమెంట్లో తిరస్కరించినారు. అయినప్పటికీ ఒక దొంగచాటు మార్గాన జాయింట్ పార్లమెంటరీ కమిటీ అని ఒక కమిటీ తీసుకొని ఏవైతే ప్రమాదకరమైన అమెండ్మెంట్స్ ఉన్నాయో ఆ 15 అమెండ్మెంట్స్ను తీసేసి ఆ 15 అమెండ్మెంట్స్ను మళ్ళీ పార్లమెంట్లో పెట్టే ప్రణాళికతో ఈ ఎన్డీఏ బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. దానిని వ్యతిరేకిస్తూ ఈ నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. ఇక్కడ ఈ కాంగ్రెస్ పార్టీకి సపోర్టుగా సంఘీభావం తెలుపుతూ సిపిఐ, సిపిఎం మరియు కమ్యూనిస్ట్ పార్టీలు అందరూ, ఇతర కమ్యూనిస్ట్ పార్టీలు మరియు ప్రజా సంఘాలు అన్నీ ఇక్కడ రావడం జరిగింది. అందరూ గొంతెత్తి ఒకటే చెప్తున్నారు, ఈ వక్ఫ్ సవరణ బిల్లు ఏదైతే ఉందో ఇది చాలా ప్రమాదకరము. ఇది మతానికి సంబంధించింది కాదు. మతం పేరు చెప్పుకొని వాళ్ళ భూములను, ఆస్తులను లాక్కుంటున్నారు. ఈరోజు ముస్లింలకు సంబంధించిన వక్ఫ్ ఆస్తులు, రేపు ఇతర మతాలకు సంబంధించిన ఆస్తులు కూడా లాక్కొని ఈ కార్పొరేట్ సంస్థలకు వాళ్ళ చేతులు పెట్టే విధంగా, వాళ్ళకు ఈ ఆస్తులు అప్పగించే విధంగా ఈ ఎన్డీఏ బీజేపీ ప్రభుత్వం చేస్తున్న అని ప్రతి ఒక్కరికి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. దీనికోసం ప్రజల్లో చైతన్యం రావాలి, ప్రతి ఒక్కరు పోరాడాలి, దీనికోసం గొంతెత్తాలి. మరియు అతి ముఖ్యంగా నేను ఇక్కడ చెప్పదలుచుకునేది ఏంటంటే, మన రాష్ట్రంలోని ఈ టీడీపీ, జనసేన, వైసీపీ ఈ పార్టీలు ఏవైతే ఉన్నాయో దీనికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా మద్దతు తెలపకూడదు. ఎందుకంటే మన రాష్ట్ర పార్టీలు మద్దతు తెలిపినట్టయితే మన రాష్ట్రంలోని ఈ వక్ఫ్ ఆస్తులు పోవడమే కాదు, ఈ వక్ఫ్ ఆస్తులు మన దేశంలో ఆర్మీ మరియు రైల్వే తర్వాత అతిపెద్ద ఆస్తులు. ఈ దేశంలోని ఆస్తులు అన్నీ పోయేదానికి ఈ 3 పార్టీలే కారణమవుతాయి. కాబట్టి ఈ నిరాహార దీక్ష సందర్భంగా
కాంగ్రెస్ పార్టీ తరఫున నేను సయ్యద్ గోస్వీర్ మరియు ప్రజా సంఘాలు మరియు ఇండియా కూటమి కమ్యూనిస్ట్ పార్టీలు అందరూ కలిసి వ్యతిరేకిస్తున్నాం, దీన్ని హెచ్చరిస్తున్నాము. ఈ మన రాష్ట్ర పార్టీలను, మన రాష్ట్ర ఈ ప్రాంతీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో జనసేన, టీడీపీ మరియు వైసీపీని హెచ్చరిస్తున్నాము. ఎటువంటి పరిస్థితుల్లో కూడా పార్లమెంట్లో దీన్ని సపోర్ట్ చేయొద్దండి, దీన్ని తిరస్కరించండి. మీరు ఒకవేళ సపోర్ట్ చేసినట్లయితే చరిత్రహీనులుగా ఖచ్చితంగా మారుతారనే విషయం మీరు మర్చిపోవద్దండి అని మరీ హెచ్చరిస్తున్నాం. థ్యాంక్ యూ. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వము ఒక నల్ల చట్టము ముస్లింలకు మేలు జరుగుతుందని అబద్ధం చెప్పుతూ బాగు చేసేదాన్ని చెప్పేసి వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును తీసుకువచ్చింది. అది ముస్లింలను బాగు చేయడం కాదు, నాశనం చేసేటందుకు ఈ బీజేపీ ప్రభుత్వము కుట్ర పడుతుంది. భారతదేశంలో అత్యధికంగా 3వ స్థానంలో ఉన్న వక్ఫ్ బోర్డు ఆస్తులను కాజేసి ముస్లింలకు ఆర్థికంగా దెబ్బతీసి ఈ ఆస్తులన్నీ పెద్ద సమస్యలకు కట్టపెట్టేందుకు కుట్రపూరితంగా ఈ బిల్లును తీసుకొచ్చడం జరిగింది. ఈరోజు కడప నగరంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సయ్యద్ గోస్వీర్ గారు 36 గంటలు నిరాహార దీక్ష చేసి ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఇక్కడ నిరాహార దీక్ష చేస్తున్నారు కనుక ఆయనకు పూర్తిగా ముస్లిం సమైక్య వేదిక మద్దతిస్తూ రాష్ట్రమంతా ఈ బిల్లుకు వ్యతిరేకంగా మేము సపోర్ట్గా ఉంటామని చెప్పేసి ఈ సభ మీడియా ముందర తెలియజేసుకుంటున్నాము.